3 ఈవెంట్స్ 300 ఫోటోస్. ఫ్రెండ్స్ ఇది చూసాక నాకేమనిపిస్తుంది అంటే ఇది 4th టైం చీఫ్ మినిస్టర్ గా ఉన్న విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ఆయన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఆయనకి బేసిక్ దిమాగ్ తో బేసిక్ ఇంటెలిజెన్స్ ని వాడడం తెలీదు. ఈయన తెల్లారు లెగిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతారు. ఈయనకి అసలు సమస్యని సాల్వ్ చేయడం తెలీదు, అడ్మినిస్ట్రేషన్ తెలీదు, అడ్మినిస్ట్రేషన్ స్పెల్లింగ్ కూడా తెలీదు. తెలిసిందల్లా పవర్ ని ఎలా ఎంజాయ్ చేయాలి, జనాల అమాయకత్వాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి, మీడియాని ఫేక్ న్యూస్ మీడియా ఫ్యాక్టరీని జనాల మీద వదిలి ఫేక్ న్యూస్ ప్రాపగండాలు ఎలా క్రియేట్ చేయాలని మాత్రం తెలుసు. ఇంకోవైపు జగన్ గారికి పబ్లిసిటీ తెలీదు. ఇది మన ఏపీ జనాలకు పట్టిన బంపర్ ఆఫర్. మీరు మాత్రం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బయట తిరగండి. మీకు క్రౌడ్ మేనేజ్మెంట్ అక్కడ సరిగ్గా జరగట్లేదని ఏమాత్రం హింట్ కొట్టినా కూడా అది రిలీజియస్ సెంటర్స్ అనే కాదు, టెంపుల్స్, చర్చెస్, రిలీజియస్ సెంటర్స్ అనే కాదు, పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు అని హింట్ కొట్టినా నీట్ గా సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోండి. సేఫ్ గా మీ పిల్లల్ని ఇంటికి చేర్చండి. లేదు విజయ్ నీకు తెలీదు, మా ఇంట్లో అసలు ఎవరు మాట అనరు, ఏమన్నా అంటే భక్తి అంటారు అంటే వాళ్ళకి ఒకసారి నిన్న అక్కడ 13 ఏళ్ల అబ్బాయి చనిపోతే వాళ్ళ అమ్మ ఎలా బాధపడుతుందో ఆ వీడియో ఒకసారి చూపించండి. అసలు ఆవిడ బాధ చూస్తుంటే మాటలు కూడా రావు. అలాంటి వీడియోలు ఒకసారి చూపించండి. చూపించి వాళ్ళని అడగండి, ఇలాంటి పరిస్థితి కనుక మన పిల్లలకు కూడా పడితే నువ్వు తట్టుకోగలవా అని అడగండి. చాలా జాగ్రత్త అండి. మీడియా అంతా వన్ సైడెడ్ అయిపోయి ఉంది. ఏమన్నా చెప్దామని మీరు బయటకు వచ్చినా మీ మీద రకరకాల ట్యాగ్స్ లేబుల్స్ వేసి రకరకాలుగా చేస్తా ఉన్నారు. దేర్ ఇస్ లిటరలీ నో హోప్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిరుగుదాము, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని మీరు పొర్రపాటు కూడా కల్లో కూడా అనుకోకండి. లాస్ట్ 18 months లో 3 ఇన్సిడెంట్స్ లో తొక్కిస్లాటర్ లో ఇంత మంది గుట్టలుగా చనిపోవడం ఎక్కడ జరిగిందో చూపించాను ఇండియా మొత్తంలో. ఇంత చెత్త అడ్మినిస్ట్రేషన్ స్పెల్లింగ్ తెలుసా సార్ మీకు? ఇంత అవుట్డేటెడ్ పనికిమాల అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తా ముందేమో ఫేక్ న్యూస్ మీడియా ఫ్యాక్టరీలు పెట్టుకుని టమ్కీలు వేయించుకుంటా ఉంటారా? ఏముంది సార్ మీ సెటప్? అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ మీ గవర్నమెంట్ లో ఇలాంటి మళ్ళీ జరగకుండా? తిరుపతి తొక్కిస్లాటర్ లో 6 చనిపోయిన తర్వాత, సింహాచలం టెంపుల్ డిజాస్టర్ లో 7 చనిపోయిన తర్వాత మీరు అసలు ఏం యాక్షన్ తీసుకున్నారు? కనీసం తిరుపతి టీటీడీ చైర్మన్ తో సారీ కూడా చెప్పించలేకపోయారు మీరు విషయం మీద. ఎందుకు సార్ మీకు 21 సీట్స్? అసలు అడ్మినిస్ట్రేషన్ ఇంత గాలికి వదిలేసిన స్టేట్ ఏమైనా ఉందా ఇండియాలో? నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా బెటర్ గా రన్ చేస్తున్నాయి సిబిఎన్ గారితో పోలిస్తే. మళ్ళీ తెల్లారు లెగిస్తే ఏఐ అంటారు, టెక్నాలజీ అంటారు, డెవలప్మెంట్ అంటారు, 3 ఈవెంట్స్ 300 ఫోటోస్.